Good morning. Today we will discuss about the templates in the C++. Okay. In this class we will discuss about the what is template and what are different types of templates and how in the types of templates we will discuss about the function templates and class templates. And after that we will discuss overloading function templates and advantages and disadvantages of templates. Okay. First we have to know about the what is the template. Okay, what is the template? Template is the one of the powerful feature added in the C++. Okay, this is the blueprint or formula for creating the generic classes and generic functions, which provides a generic programming. What is the meaning of that? Generic programming ante common to all. Common to all ante anni we have different data types. For those data types we have the generic classes and generic functions. Up to now అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న క్లాసెస్ కానీ ఫంక్షన్స్ కానీ వీఆర్ స్పెసిఫైయింగ్ ద డేటా టైప్స్. ఫర్ దోస్ డేటా టైప్స్ ఓన్లీ ఇట్ వర్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ విత్ 2 ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేసామనుకోండి, ఓన్లీ వీ హ్యావ్ టు పాస్ ద 2 ఇంటీజర్స్. ఓకే, ఫ్లోట్ వాల్యూస్ డిఫైన్ చేస్తే ఫ్లోట్ వాల్యూస్ని పాస్ చేయాలి. అలా కాకుండా జనరిక్ ఫంక్షన్స్ అండ్ జనరిక్ క్లాసెస్ కెన్ బి డిఫైన్డ్ బై యూజింగ్ దీస్ టెంప్లెట్స్. ఓకే, బై డిఫైనింగ్ దీస్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ it supports the generic programming, means general to all data types. Ante no need to specify the any specific data type. మనం ఏం data type ని specify చెయ్యం. Okay, data type ని specify చేయకుండా we are using the template ని generate. What is the generic programming? Generic programming is the technique where generic types are used as parameters in algorithms so that they can work for variety of data types. ఓకే, జనరిక్ టైప్స్ని పారామీటర్స్ లాగా మనం డిఫైన్ చేస్తాం. ఓకే, బై పాసింగ్ డిఫరెంట్ డేటా టైప్స్ వీ కెన్ యూజ్ దోస్ ఫంక్షన్స్ ఆర్ దోస్ క్లాసెస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. డిఫరెంట్ టైప్స్కి ఒకటే ఫంక్షన్ని డిఫైన్ చేసే ప్రాసెస్ని మనం ఏమంటున్నాం? జనరిక్ ప్రోగ్రామింగ్. ఒకవేళ టెంప్లెట్స్ యూజ్ చేసే ఫంక్షన్స్ డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద టెంప్లెట్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షన్ టెంప్లెట్. If we define the classes by using the templates, those are called the class templates. So we will define the template as the blueprint or formula. Formula ante enti nana common kada, manam different values ni different variables ni use chestuntam annattu. Kabatti template name antam formula for creating the generic programming which supports the functions and classes. ఓకే, ఎప్పుడు యూజ్ చేస్తాం ఈ టెంప్లెట్స్ని? టెంప్లెట్స్ ఆర్ యూజ్డ్ ఆఫెన్ ఇన్ లార్జర్ కోడ్ బేసెస్. అంటే వెన్ వీ హ్యావ్ ద లార్జ్ ప్రోగ్రామింగ్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్ వీ కెన్ యూజ్ దీస్ టెంప్లెట్స్. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దీస్ టెంప్లెట్స్, యూజింగ్ దీస్ టెంప్లెట్స్ ఈజ్ రీయూజబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో రీయూజబిలిటీ అంటే ఏంటి? మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ని కూడా రీయూజబిలిటీ అనుకున్నాం. అంటే ఏంటి? ఆల్రెడీ డిఫైన్ చేసిన క్లాసెస్ నుంచి న్యూ క్లాసెస్ని డిఫైన్ చేస్తాం. అంటే మళ్ళీ ఆల్రెడీ ఉన్న క్లాసెస్ నుంచి కొత్తవి క్రియేట్ చేస్తున్నాము అంటే ఆల్రెడీ ఉన్న క్లాసెస్ని యూజ్ చేసుకుంటున్నామా లేదా? దట్ ఈజ్ ఆల్సో ద కాన్సెప్ట్ ఆఫ్ రీయూజబిలిటీ. ఇక్కడ టెంప్లెట్స్ కూడా రీయూజబిలిటీ. ఒకటే టెంప్లెట్ని డిఫైన్ చేస్తాం, డిఫరెంట్ డేటా టైప్స్కి మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్స్ మెయిన్ పర్పస్ ఈజ్ ద రీయూజబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద టెంప్లెట్స్ని మనం ఏమని అంటాం నాన్న? జనరిక్ ఫంక్షన్స్ ఆర్ జనరిక్ క్లాసెస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం చూడండి. ఇఫ్ వీ హ్యావ్ ద వన్ సిచ్యువేషన్ వేర్ వీ హ్యావ్ టు సార్ట్ ద లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ మనం లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ని సార్ట్ చేయాలి అకార్డింగ్ టు దేర్ రోల్ నెంబర్ అండ్ దేర్ పర్సెంటేజ్. ఓకే, ఇప్పుడు ఏం రోల్ నెంబర్ అండ్ పర్సెంటేజ్ ప్రకారం మనం సార్ట్ చేద్దాం. రోల్ నెంబర్ ఈజ్ ద ఇంటీజర్ టైప్ అండ్ పర్సెంటేజ్ ఈజ్ ద ఫ్లోట్ టైప్. ఓకే, అంటే మనం సార్ట్ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు రైట్ ద సెపరేట్ సార్టింగ్ అల్గారిథమ్స్ ఫర్ దిస్ ప్రాబ్లమ్.
ఎందుకు డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, ఇంటీజర్ ఉంది, ఇంకొకటేమో ఫ్లోటింగ్ టైప్ ఉంది. బట్ యూజింగ్ దిస్ టెంప్లెట్ వీ కెన్ డిఫైన్ ద జనరిక్ డేటా టైప్ ఫర్ సార్టింగ్ దిస్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం టెంప్లెట్ని డిఫైన్ చేసి ఈ డేటాని మనం సార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో మనం ఏం చేస్తాం, ఒక ఫస్ట్ ఎలిమెంట్ కోసం ఇంటీజర్ని, సెకండ్ ఎలిమెంట్ కోసం ఫ్లోట్ని పాస్ చేస్తాం. అక్కడ మనం డేటా టైప్ని స్పెసిఫై చెయ్యము, ఏదో జస్ట్ టెంప్లెట్ క్లాస్ అని డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ని ఇంటీజర్ని, సెకండ్ ఎలిమెంట్కి ఫ్లోట్ని పాస్ చేస్తే ఇటు మనం డేటాని సార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టెంప్లెట్స్ ఇన్ C++ వర్క్స్ సచ్ ఏ వే దట్ ఇట్ గెట్స్ ఎక్స్పాండెడ్ ఎట్ కంపైలర్ టైం. మనం ఎప్పుడు పాస్ చేస్తాము ఏంటి వేరియబుల్స్ని, మనం కంపైల్ చేసినప్పుడు. సో ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఎట్ కంపైల్ టైం. మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడే కదా నాన్న డిఫరెంట్ వాల్యూస్ డిపెండ్స్ ఆన్ ద పాసింగ్ ద వాల్యూస్ ఇట్ ఎగ్జిక్యూట్స్. అంటే మనం రెండు ఇంటీజర్స్ పాస్ చేస్తే ఇట్ బికమ్స్ 2 ఇంటీజర్స్, ఒక ఫ్లోట్ పాస్ చేస్తే అట్లా పాస్ చేసిన ఐటమ్స్ని బట్టి అది యాక్సెస్ అవుతుంది. కాబట్టి ఇట్ ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్ ఎట్ ద కంపైలర్. అండ్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ద మ్యాక్రోస్ and which allows the function or class to work on different data types without being rewritten. మళ్ళీ మనం రాయకుండా ఫంక్షన్స్ని అండ్ క్లాసెస్ని మనం డిఫరెంట్ డేటా టైప్స్కి we can use. So main purpose of the what is that templates is the reusability and flexibility of the programs. Okay, we have 2 types of templates in the C++. One is the function templates and another is the class templates. Functions ki template na apply chesthe that becomes the function template, class ki apply chesthe that becomes the class template. అంటే ఏంటి, క్లాస్లో వేరియబుల్స్ని డిఫైన్ చేసినప్పుడు డేటా టైప్ స్పెసిఫై చేయకుండా మనం డిఫైన్ చేస్తాం. ఫంక్షన్లో కూడా ఆర్గ్యుమెంట్స్ని డిఫైన్ చేసినప్పుడు మనం డేటా టైప్ని స్పెసిఫై చేయాలి. ఓకే, చూడండి ఫంక్షన్ టెంప్లెట్స్ అంటే ఏంటి, define the template for the function. For example, to adding the function, మనం add function ని define చేస్తున్నాం మనం. We can create the versions of function for adding the integers, float, double type variables. Add function యూజ్ చేస్తున్నాం, ఇంటీజర్స్ని యాడ్ చేయడానికైనా, ఫ్లోట్ని, డబుల్ టైప్ ఏ వేరియబుల్స్ని యాడ్ చేయడానికైనా we can use the same add function. And another is the class template. Class template అంటే ఏంటి, we are defining the template for the class. For example, here we are created the class template which can be created for the array class, which can accept the array of various types. For such that integer array, float array, double array. మనం ఏం చేసినాం ఇక్కడ, క్లాస్లో అరే వేరియబుల్ని డిక్లేర్ చేసినాం, అరే వేరియబుల్, అండ్ వీ కెన్ పాస్ ద ఇంటీజర్స్, ఫ్లోట్స్ యాజ్ వెల్ యాజ్ ద డబుల్. ఒకటే క్లాస్ని డిఫైన్ చేసినాం, ఒకటే అరేని, బట్ అక్కడ టైప్ స్పెసిఫై చేయలేదు. టెంప్లెట్ లాగా డిఫైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ ఇంటీజర్ని ఎలిమెంట్ పాస్ చేస్తే ఇట్ బికమ్స్ ద ఇంటీజర్ అరే, ఫ్లోట్ వాల్యూస్ పాస్ చేస్తే ఇట్ బికమ్స్ ద ఫ్లోట్ అరే. జస్ట్ లైక్ అట్లనే డబుల్, క్యారెక్టర్, ఇలా ఏ డేటా టైప్ వేరియబుల్స్ అయినా మనము ఒకటే టెంప్లెట్ ఫంక్షన్ని కానీ టెంప్లెట్ క్లాస్ని కానీ యూజ్ చేసుకొని మనము డిఫరెంట్ వేరియబుల్స్ తోటి సేమ్ ఫంక్షన్ని వర్క్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఫంక్షన్ టెంప్లెట్ అంటే ఏంటి నాన్న, ఫంక్షన్స్లో టెంప్లెట్స్ని డిఫైన్ చేయడం. ఓకే, దిస్ ఈజ్ ద స్పెషల్ ఫంక్షన్ విచ్ కెన్ ఆపరేట్ విత్ జనరిక్ టైప్స్. జనరిక్ టైప్స్ అంటే ఏంటి, కామన్, జనరల్ టు ఆల్ డేటా టైప్స్. ఓకే, అండ్ దీస్ ఫంక్షన్స్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్ టెంప్లెట్. జనరిక్ ఫంక్షన్స్ అని ఎప్పుడు అంటాం, విచ్ యూజెస్ ద ఫంక్షన్ టెంప్లెట్ కాన్సెప్ట్. సో వీ కాల్ దీస్ ఫంక్షన్స్ యాజ్ ద జనరిక్ ఫంక్షన్స్. And these functions define the set of operations which can be applied to the various types of data. Function ante enti, which can be defined on the different operations, and those operations can be performed for different data types. Different data types ki manam apply chesukochu, and the type of the data that the function will operate on depend on the type of data that is passed as the parameter. When we are calling that function, what are the ఆర్గ్యుమెంట్స్ యూ ఆర్ పాస్డ్, మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఆ ఫంక్షన్ దాని మీద వర్క్ అవుతుంది. లైక్ కాల్ చేస్తాం కదా మనం మెయిన్ ఫంక్షన్లో, కాల్ చేసినప్పుడు ఏ ఐటమ్స్ని అయితే పాస్ చేస్తాము, 2 ఇంటీజర్స్ పాస్ చేస్తే దట్ ఫంక్షన్ వర్క్స్ ఆన్ 2 ఇంటీజర్స్. ఒక ఇంటీజర్ ఒక ఫ్లోట్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఒక ఇంటూ ఒక ఫ్లోట్ మీద, అంటే మనం పాస్ చేసిన పారామీటర్స్ మీద డిపెండ్ అయ్యి ఆ ఫంక్షన్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, క్విక్సార్ట్ అల్గారిథం which is implemented using the generic function. Okay, and it can be implemented to an array of integers or array of floats. Quicksort algorithm is the one of the sorting algorithm which is used to sort the elements. ఇక్కడ మనం జనరిక్ ఫంక్షన్ ని డిఫైన్ చేసినాం అనుకోండి, ఈ క్విక్సార్ట్ అల్గారిథం ని యూజ్ చేసి ఇంటీజర్స్ ఎలిమెంట్స్ ని పాస్ చేస్తే ఇంటీజర్ అరేని సార్ట్ చేసుకోవచ్చు, ఫ్లోట్ వాల్యూస్ ని పాస్ చేస్తే అరే ఆఫ్ ఫ్లోట్ ని సార్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెన్ వీఆర్ డిఫైనింగ్ ద జనరిక్ ఫంక్షన్ వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ టెంప్లెట్. టెంప్లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని మనం జనరిక్ ఫంక్షన్ని కానీ జనరిక్ క్లాస్ని కానీ డిఫైన్ చేస్తాం. ఓకే, ద టెంప్లెట్ డిఫైన్స్ వాట్ ఫంక్షన్ విల్ డూ. మనం టెంప్లెట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి జనరిక్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. ఆ టెంప్లెట్ దేన్ని డిఫైన్ చేస్తుంది, ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అనే యాక్టివిటీస్ని మనము డిఫైన్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడ మనం ఎగ్జాంపుల్ సింటాక్స్, దిస్ ఇస్ ద సింటాక్స్. ఓకే, సింటాక్స్లో నేను ఇంతకుముందు ఇప్పుడే చెప్పాను, వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ టెంప్లెట్. టెంప్లెట్ క్లాస్, దీస్ టెంప్లెట్ అండ్ క్లాస్ ఆర్ ద కీవర్డ్స్. ఇవి కీవర్డ్స్, ఇవి యాజ్ యూజువల్ ఇట్లనే మనం యూజ్ చేయాలి. అండ్ టీ టైప్, ఇక్కడ చూడండి అన్న యాంగులర్ బ్రాకెట్స్. అండ్ దిస్ ఈస్ ద రిటర్న్ టైప్. ఎందుకు, ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఆల్వేస్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద ఫంక్షన్కి రిటర్న్ టైప్ అండ్ ఆర్గ్యుమెంట్. దిస్ ఈస్ ద జనరల్ ఫంక్షన్ డెఫినేషన్. ఇది చూడండి, ఫంక్షన్ నేమ్, before the function name we have to define the return type, and within the after the function name we can specify the arguments, and this is the body of the function. ఇక్కడ ఒకటే డిఫరెన్స్ ఏముంది, ముందట టెంప్లెట్ క్లాస్ టీ టైప్. హియర్ టీ టైప్ is the placeholder or the template argument. ఇక్కడ చూడండి ఈ టీ టైప్ అని ఉంది కదా, this is the placeholder. Okay, which represents the data type of the function or class. మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తే ఫంక్షన్ యొక్క డేటా టైప్, క్లాస్ని డిఫైన్ చేస్తే క్లాస్ యొక్క డేటా టైప్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ దిస్ ఇక్కడ టెంప్లెట్ అనేది, ఇక్కడ క్లాస్ అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది, దిస్ ఇస్ ద కీవర్డ్ టు డిస్క్రైబ్ ద జనరిక్ ఫంక్షన్ ఆర్ క్లాస్ టైప్ ఇన్ ద టెంప్లెట్ డిక్లరేషన్. ఇక్కడ టెంప్లెట్ అని డిఫైన్ చేస్తాం కదా, టెంప్లెట్ ఫంక్షన్ ఆర్ టెంప్లెట్ క్లాస్, అది ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని, ఏ టైప్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేస్తుంది అనేది ఇక్కడ క్లాస్ అనేది డిఫైన్ చేస్తుంది. This keyword class can also be replaced by the type name. Okay, class అని కూడా type name అని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. హియర్ వీఆర్ డిఫైనింగ్ ద ఫంక్షన్ టు యాడ్ ద 2 ఇంటీజర్స్ అండ్ ఫ్లోట్ నెంబర్స్. ఇక్కడ 2 ఇంటీజర్స్ని 2 ఫ్లోట్ నెంబర్స్ని మనం యాడ్ చేయడానికి ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. సో మామూలుగా ఏంటి, హియర్ వీ రిక్వైర్ ద 2 functions. One is for adding the 2 integers, one is for the float numbers. One function accepts the integer types and other function accepts the float types as the parameters. Okay, as parameters even though functionality is the same. Integer arguments ni pass చేసినప్పుడైనా float type arguments ni pass చేసినప్పుడైనా చేసేది అదే adding the 2 numbers. అవి ఒకసారి integers ni pass చేస్తున్నాం, ఒకసారి floats. ఇదేంటి, మనం ఇక్కడ 2 functions ని డిఫైన్ చేయాలి. దిస్ ఇస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ తోటి మనం ఇట్లా యూజ్. But using the function template, a single function can be used to perform these both additions. Normal functions up to now మనకు టెంప్లెట్స్ ఇంట్రడ్యూస్ అవ్వనంత వరకు మనం ఏం కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం, ఫంక్షన్ ఓవర్లోడింగ్ని యూజ్ చేస్తున్నాం. ఫంక్షన్ ఓవర్లోడింగ్లో ఏంటి, ఒక ఫంక్షన్ని 2 ఇంటీజర్స్ని తీసుకునేటట్టు డిఫైన్ చేస్తాం, ఇంకొక ఫంక్షన్ని 2 ఫ్లోట్ నెంబర్స్ తీసుకునేటట్టుగా డిఫైన్ చేస్తాం. బట్ ఇక్కడ మనకు కొత్త కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయింది, దట్ ఈస్ ద టెంప్లెట్స్. మనం టెంప్లెట్ ఫంక్షన్ని డిఫైన్ చేయడం వల్ల వీ కెన్ డిఫైన్ ద ఓన్లీ సింగిల్ ఫంక్షన్ అండ్ విచ్ కెన్ పెర్ఫార్మ్ ద బోత్ ద ఇంటీజర్ అడిషన్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లోట్ నెంబర్స్ అడిషన్. సో ఇదేం చేస్తుంది, ఇట్ అవాయిడ్స్ ద అన్నెసెసరీ రిపిటేషన్ ఆఫ్ కోడ్ ఫర్ డూయింగ్ ద సేమ్ టాస్క్ ఆన్ వేరియస్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్కి సేమ్ టాస్క్ని పెర్ఫార్మ్ చేయడానికి వీ కెన్ యూస్ ద ఫంక్షన్ టెంప్లెట్స్. ఓకే, why we have to use the function templates? ఎందుకు మనం టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవాలి? బికాస్ దీస్ ఆర్ ఇన్స్టాన్షియేటెడ్ ఎట్ కంపైల్ టైమ్ విత్ ద సోర్స్ కోడ్. మనం ఎప్పుడైతే కంపైల్ చేస్తామో అప్పుడు ఇన్స్టాన్షియేటెడ్ మీన్స్ అసైనింగ్ ద వాల్యూస్ ఆర్ మనం జస్ట్ లైక్ ద ఐ అని డిక్లేర్ చేస్తే ఇన్స్ట్ ఐ అని డిక్లేర్ చేస్తాం, ఐ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ వాల్యూ ఆఫ్ దట్. అట్లాంటి మనం ఎప్పుడు వాల్యూస్ పాస్ చేస్తాం, వెన్ వీఆర్ కంపైలింగ్. సో దీస్ ఆర్ ఇన్స్టాన్షియేటెడ్ ఎట్ ద కంపైల్ టైమ్ అండ్ దీస్ యూజెస్ ద లెస్ కోడ్ కంపేర్డ్ టు ద ఓవర్లోడింగ్ ఆఫ్ ఇన్ ద C++.
ఇంతకుముందే చెప్పాను, ఇంటీజర్స్ని యాడ్ చేయాలి, ఫ్లోట్ని యాడ్ చేయాలంటే రెండు ఫంక్షన్స్ని డిఫైన్ చేయాలి. ఒక ఫంక్షన్ ఏమో ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, ఇంకొక ఫంక్షన్ ఏమో ఫ్లోట్ని తీసుకుంటుంది. అదే టెంప్లెట్ యూజ్ చేస్తే ఓన్లీ సింగిల్ ఫంక్షన్. సో ఇక్కడ మనకి ఏంటి, కోడ్ అనేది తగ్గింది. సో దీస్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద లెస్ కోడ్ విత్ ప్రోగ్రామింగ్ అండ్ దీస్ ఆర్ టైప్ సేఫ్ and which is also used, these are also allows the user defined specialization and this allows the non-type parameters. Non-type parameters అంటే ఏంటి, టైప్ స్పెసిఫై చేయకుండా ఏ టైప్ని పాస్ చేస్తున్నాము, ఎన్ని పాస్ చేస్తున్నాము అనేది స్పెసిఫై చేయకుండా, మనం నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని స్పెసిఫై చేయకుండా కూడా మనం టెంప్లెట్ని డిఫైన్ చేయొచ్చు అన్నట్టు. ఇవన్నీ అడ్వాంటేజెస్, జస్ట్ లైక్ ద అడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నట్టు. బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వీ కెన్ యూజ్ ద టెంప్లెట్స్. Okay, this is the example of the using the template function. చూడండి మనం ఏం చేస్తున్నాం, టెంప్లెట్ క్లాస్ టీ. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం, క్యాపిటల్ టీ యూజ్ చేస్తున్నాం. సో టీ ఈజ్ ద టైప్. ఓకే, అండ్ టీ అనేది టైప్. ఏ టైప్ని పాస్ చేస్తామో దట్ బికమ్స్ ఇట్స్ టైప్. ఇది రిటర్న్ టైప్. సబ్ట్రాక్ట్, హియర్ వీఆర్ డిఫైనింగ్ ద సబ్ట్రాక్ట్ ఫంక్షన్. ఓకే, అండ్ ఇట్ టేక్స్ 2 arguments which is of the t type. T అంటే ఏంటి, టెంప్లెట్. అండ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు, రిజల్ట్ ఈజ్ ఆల్సో ద ఏ టైప్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తామో ఆ టైప్ x-1 సబ్ట్రాక్ట్ చేయడానికి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తామో వాటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. అండ్ రిటర్న్ దిస్ రిజల్ట్. ఓకే, ఇక్కడ మనం చూడండి, మామూలుగా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తాం, ఇంటీజర్ టైప్ అయితే ఇంట్ అని డిఫైన్ చేస్తాం, రిటర్న్ టైప్ కూడా ఇంట్ అని. ఇక్కడ కూడా రిజల్ట్ని ఇంటీజర్లో స్టోర్ చేస్తాం. ఇది టెంప్లెట్ కాబట్టి ఏంటి, జనరిక్ టైప్. జనరిక్ టైప్ అంటే ఏంటి, నో నీడ్ టు స్పెసిఫై ద ఎనీ పర్టిక్యులర్ డేటా టైప్. అండ్ ఇన్ ద మెయిన్ వీఆర్ డిస్ప్లేయింగ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అని చెప్తున్నాం. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఏంటి, సబ్ట్రాక్ట్ విచ్ టైప్ యూ ఆర్ పాసింగ్, ఇంట్. సో ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేయాలి. దిస్ output statement is to display the taking the arguments as the integers and this subtract float. Angular brackets లో ఫ్లోట్ అని స్పెసిఫై చేయాలి. సో 2 ఫ్లోట్ వాల్యూస్ని పాస్ చేస్తుంది. 5.3 - 3.2 అని చేసి ఇక దీంట్లో ఏం చేస్తుంది, 3 - 2. సో దిస్ అవుట్పుట్, దీనివల్ల ఏమొచ్చింది, ఈ అవుట్పుట్ వచ్చింది. ఈ సెకండ్ అవుట్పుట్ స్టేట్మెంట్ వల్ల ఏమొచ్చింది, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్లోట్ టైప్. చూడండి, ఒకటే ఫంక్షన్ ఒకసారి ఇంటీజర్స్ని పాస్ చేసినాం, ఒకసారి ఫ్లోట్ వాల్యూస్ని పాస్ చేసినాం. హియర్ వీఆర్ డిఫైన్డ్ ద టెంప్లెట్ ఫంక్షన్ కాల్ ద సబ్ట్రాక్ట్ with 2 variables x and y as arguments. అంటే ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ని కాల్ చేస్తామో సబ్ట్రాక్ట్, వీ హ్యావ్ టు పాస్ ద 2 arguments. అవి ఏ టైప్ అనేది సంబంధం లేదు, ఏ టైప్ అయినా పాస్ చేయొచ్చు. బట్ ఏంటి, 2 ఆర్గ్యుమెంట్స్ని మాత్రం పాస్ చేయాల్సి ఉంటుంది. Okay, this is the simple example of defining the function templates. And this is the another which is used to this is the adding. ఇక్కడ యాడ్, ఇంతకుముందు సబ్ట్రాక్ట్ కదా, సేమ్ అట్లనే మనం ఇక్కడ నేమ్ ఏమి ఇస్తుంది చూడండి, టెంప్లెట్ క్లాస్ టీ కదా, ఇక్కడ డిఫైన్ చేసినాం ఏ అండ్ బి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం, రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు a + b. ఓకే, రిటర్న్ ఈజ్ ద రిజల్ట్. ఇంటీజర్స్ని పాస్ చేస్తే ఇంటీజర్ అడిషన్. ఓకే, దాన్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నాం i and j. ఇంకొక 2 వాల్యూస్ m and n. అడిషన్ ఆఫ్ i and j ఈజ్ ఈక్వల్ టు యాడ్ i, j. ఇంటీజర్స్ పాస్ చేస్తున్నాం. ఓకే, 2 and 3. నెక్స్ట్ అడిషన్ ఆఫ్ m and n ఫ్లోట్ వాల్యూస్. అడిషన్ ఆఫ్ i and j 2 + 3 5, 2.3 + 1.2 3. ఇలా డిస్ప్లే. దిస్ ఇస్ ద అనదర్ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తుంది, దిస్ ఇస్ ద అనదర్ ప్రోగ్రామ్ విచ్ టేక్స్ ద క్యారెక్టర్స్ ఆర్ పాస్డ్ టు ఫంక్షన్ టెంప్లెట్. ఓకే, విత్ లార్జర్ ASCII వాల్యూ. 2 క్యారెక్టర్స్ని పాస్ చేస్తాం, దాంట్లో ఏది లార్జర్ ASCII వాల్యూ ఉంది అనేది డిస్ప్లే చేస్తాం. ఇక్కడ మనం ఏం డిఫైన్ చేయాలి, టెంప్లెట్ క్లాస్ టీ లార్జెస్ట్ ఆఫ్ 2 పాస్డ్ ఇంటీజర్స్ ఆర్ ఫ్లోట్స్ ఆర్ క్యారెక్టర్స్. ఓకే, ఒకవేళ క్యారెక్టర్స్ పాస్ చేస్తే దేనికి ఏంటి ASCII వాల్యూ ఎక్కువ దాన్ని డిస్ప్లే చేస్తాం. రిటర్న్ n1 greater than, what is this, this is the ternary operator. If n1 greater than n2 then return the n1, else it returns the n2. n1 n2 కంటే పెద్దదైతే n1ని రిటర్న్ చేస్తుంది, లేకుంటే n2 కదా. మనం ఇక్కడ ఒకటి రిటర్న్లోనే టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేస్తాం. హియర్ వీఆర్ డిఫైనింగ్ 2 ఇంటీజర్స్, 2 ఫ్లోట్ వాల్యూస్, 2 క్యారెక్టర్ వాల్యూస్.
ఈ ఇంటీజర్ వాల్యూస్ని రీడ్ చేస్తున్నాం. cout enter 2 integers that can be read in the cin I1 I2. Float we are displaying large of I1 I2 రెండు వాల్యూస్ n1 కోసం I1 ని n2 కోసం I2 ని పాస్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ I1 I2? దీస్ ఆర్ ద ఇంటీజర్స్. సో ఈ రెండు పాస్ చేసిన ఇంటీజర్ వాల్యూస్లో ఏది లార్జర్ అనేది ఇది డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ రెండు ఫ్లోట్ని రీడ్ చేస్తున్నాం. దోస్ ఆర్ రీడింగ్ ఇన్ టు ద F1 అండ్ F1 F2లో ఏది లార్జెస్ట్ దాన్ని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ రెండు క్యారెక్టర్స్ని రీడ్ చేస్తున్నాం. నేను ఇక్కడ క్యారెక్టర్స్ రీడ్ చేసినప్పుడు స్మాల్ జెడ్ క్యాపిటల్ జెడ్ని పాస్ చేస్తాం. విచ్ ఈస్ ద లార్జెస్ట్ వాల్యూ? స్మాల్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవుతాయి నాన్న, కాబట్టి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఏంటి, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ అయిపోయినాక స్మాల్ ఆల్ఫాబెట్స్ ఉంటాయి. కాబట్టి ASCII వాల్యూ ఏది లార్జర్ ఉంటుంది? స్మాల్ జెడ్. కాబట్టి ఇక్కడ జెడ్ ఈజ్ లార్జర్ ASCII వాల్యూ అని డిస్ప్లే. ఇక చూడండి ఇంటీజర్స్ 5 and 50 ఈజ్ లార్జర్. 19.4 and 10.2 అని రెండు ఫ్లోటింగ్ పాస్ చేసినాం. 19.4 ఈజ్ ద లార్జెస్ట్. ఇలా మనం పాస్ చేసిన వాల్యూస్ని బట్టి ఇక్కడ చూడండి ఒకటే ఫంక్షన్ని డిఫైన్ చేసినాం, ఇంటీజర్స్కి కంపేర్ చేస్తున్నాం, నెక్స్ట్ ఫ్లోట్కి, అలానే క్యారెక్టర్స్ కదా. ఈ టెంప్లెట్ వల్ల బెనిఫిట్ ఏంటి? ఒకటే ఫంక్షనాలిటీ ఈజ్ సేమ్, the passing the data types are the taking different data type items, different data items ni pass chestunna. Next, this is the another function which is swapping the values. Swapping ante enti? Exchanging values ni exchange cheyadam. ఇక్కడ మనం ఏం డిఫైన్ చేస్తున్నాం? హియర్ వీఆర్ defining the template type name. నేను చెప్పాను కదా క్లాస్ అనే కీవర్డ్ బదులు టైప్ నేమ్ అని కూడా యూజ్ చేయాలి. దిస్ ఇస్ ద జస్ట్ కీవర్డ్ టైప్ నేమ్ T. ఓకే మేడం, క్లాసిక్ వాయిడ్ స్వాప్ T ampersand N1 T ampersand. ఇక్కడ T అనేది ఏంటి నాన్న? ఏ టైప్ పాస్ చేస్తే అది. ఇక్కడ ఫస్ట్ ఈజ్ ద N1, ఇంకొక దానికోసం N2. స్వాపింగ్ కోసం మనం ఏంటి? హియర్ వీఆర్ డిఫైనింగ్ ద T టైప్ టెంపరరీ. ఓకే, ఎట్లా స్వాప్ చేస్తాం? మనం ఫస్ట్ వాల్యూని ఏదో ఒక టెంపరరీ ఫైల్ ఐటమ్ సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్లోకి పాస్ చేసి N1లోకి N2 వాల్యూని, మళ్ళీ ఆ టెంప్లో ఉన్న వాల్యూని N2లోకి చేసి ఇలా స్వాప్ చేస్తాం. దిస్ ఈస్ ద స్వాపింగ్ టెక్నిక్. ఓకే, దీనికి మనం ఏం చేసినాము? టెంప్లెట్ని డిఫైన్ చేసినాం. హియర్ వీఆర్ డిఫైనింగ్ ఇన్ ద మెయిన్లో ఏంటి? రెండు ఇంటీజర్స్ని, రెండు ఫ్లోట్స్ని, రెండు క్యారెక్టర్ వేరియబుల్స్ని డిఫైన్ చేస్తాం. బిఫోర్ పాసింగ్ ద డేటా టు ద ఫంక్షన్ వాట్ ఆర్ ద వాల్యూస్? ఇక్కడ చూడండి మనం పాస్ చేసే బిఫోర్ ఏమేమి వాల్యూస్ ఉన్నాయి? I1 I2లో, F1 F2, నెక్స్ట్ C1 C2లో వాల్యూస్ ఏమున్నాయి అవి డిఫైన్ చేస్తాం. ఆఫ్టర్ స్వాపింగ్ ఫంక్షన్ స్వాప్ I1 I2. ఇక్కడ చూడండి I1లో ఏముంది? 1 ఉంది, I2లో ఏముంది? 2 ఉంది. సో స్వాప్ అవ్వాలంటే ఏమనాలి? I1లోకి 2 రావాలి, I2లోకి 2 రావాలి. ఆఫ్టర్ స్వాపింగ్ వెన్ వీఆర్ కాలింగ్ దిస్ ఫంక్షన్, ఇక్కడ I1 I2 ఏంటి? ఇంటీజర్స్. సో దిస్ ఫంక్షన్ వర్క్స్ ఫర్ ద ఇంటీజర్స్. ఇక్కడ F1 F2. వాట్ ఈస్ ద F1 F2? దిస్ ఈస్ ద ఫ్లోట్. సో దిస్ ఫంక్షన్ వర్క్ ఫర్ ద ఫ్లోట్. ఇక్కడ C1 C2 ఏంటి? క్యారెక్టర్స్. సో దిస్ ఫంక్షన్ సేమ్ ఫంక్షన్ వర్క్స్ ఫర్ ద క్యారెక్టర్ ఐటమ్. సో మనం పాస్ చేసిన ఐటమ్స్ని బట్టి ఆ ఫంక్షన్ అనేది ఆ డేటా టైప్ ఎలిమెంట్స్ లాగా వర్క్ చేస్తుంది. ఆఫ్టర్ స్వాపింగ్ వీఆర్ అగైన్ ప్రింటింగ్. స్వాప్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నాం. చూడండి స్వాప్ అయిన 1 2 వాల్యూస్ ఏమైంది? 2 1 అయింది. నెక్స్ట్ 1.1 2.2 ఏమైంది? 2.2 1.1. AB వాల్యూస్ ఏమైంది? BA అయింది. ఇలా స్వాప్ చేయాలి. ఓకే, ఇక్కడ టెంప్లెట్ ఫంక్షన్ యూజ్ చేసి వీఆర్ స్వాపింగ్ ద వాల్యూస్ ఆఫ్ ది X and Y. Next is we can define the function with multiple parameters. Okay, multiple parameters తోటి కూడా ఫంక్షన్ టెంప్లెట్ని డిఫైన్ చేయొచ్చు. ఓకే, we can use more than one generic type. మనం ఒకటే పారామీటర్ అయినప్పుడు క్లాస్ T అంటున్నాం. మల్టిపుల్ పారామీటర్స్ అన్నప్పుడు చూడండి క్లాస్ T1 క్లాస్ T2. ఇంతకుముందు జస్ట్ T అన్నాం. ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ కాబట్టి T1 T2 క్లాస్ అని యూజ్ చేయొచ్చు, లేకుంటే ఇంకొక కీవర్డ్ ఏమి యూజ్ చేయొచ్చు? టైప్ నేమ్. ఓకే, బై యూజింగ్ ద కామా సెపరేటెడ్ లిస్ట్. ఇక్కడ కామాతో సెపరేట్ చేయాలి. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ టైప్ T1 T2. ఇక్కడ ఏవైతే డిఫైన్ ఎన్ని టైప్ ఆఫ్ పారామీటర్స్ డిఫైన్ చేస్తామో ఆ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ హియర్ ఈస్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రెండు ఆర్గ్యుమెంట్స్ మల్టిపుల్ పారామీటర్స్ యూజ్ చేసుకొని ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే, హియర్ టెంప్లెట్ క్లాస్ X క్లాస్ Y. X Y అనేటి రెండు డిఫరెంట్ టైప్స్. ఒకటి X టైప్ వేరియబుల్, ఒకటి Y టైప్ వేరియబుల్ లాగా డిఫైన్ చేస్తాం. జస్ట్ వీఆర్ డిస్ప్లేయింగ్ దోస్ వాల్యూస్. ఓకే, ఇంట్ మెయిన్ ఫంక్షన్
ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాం 15, 12.3. What is the 15? 15 is the integer, 12.3 is the float. So x becomes the integer type and y becomes the float type. Value of a is 15 and value of b is 12.3. ఇలా డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏంటి 2 ఆర్గ్యుమెంట్స్ అంటే 2 డిఫరెంట్ టైప్ పారామీటర్స్కి పాస్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ xy అని యూజ్ చేసాను, ఇక్కడ t1 t2 ఎనీ నేమ్ నాన్న ఏదైనా యూజ్ చేయొచ్చు. టెంప్లెట్ క్లాస్ t1 టైప్ వేరియబుల్, t2 టైప్ వేరియబుల్. ఇక్కడ సబ్ట్రాక్షన్ t1 రిజల్ట్ ఈజ్ ఈక్వల్ x మైనస్ y. సి అవుట్ రిజల్ట్ ఇన్ డిస్ప్లేస్. ఓకే, ఇక్కడ సబ్ట్రాక్ట్ డబుల్, ఫస్ట్ వాల్యూనేమో డబుల్ వేరియబుల్ని, సెకండ్ వాల్యూని ఇంట్. సో వీ హ్యావ్ టు పాస్ ద ఫస్ట్ వాల్యూ యాజ్ ద డబుల్ అండ్ సెకండ్ వాల్యూ యాజ్ ద ఇంటీజర్. సో t1 అనేది డబుల్ టైప్ అవుతుంది, t2 అనేది ఇంటీజర్ కదా. వీటిని పాస్ చేస్తున్నాం 3.5 మైనస్ 2, అవుట్పుట్ ఏమొస్తుంది సబ్ట్రాక్షన్ కదా, 1.5 అనేది అవుతుంది. ఇలా మనం మల్టిపుల్ పారామీటర్స్ తోటి కూడా ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈజ్ ద వీ కెన్ ఓవర్లోడ్ ద ఫంక్షన్ టెంప్లెట్. వాట్ ఈస్ ద ఓవర్లోడింగ్? ఓవర్లోడింగ్ అంటే ఏంటమ్మా? ఓవర్లోడింగ్ అంటే ఏంటి? Overloading means defining the multiple functions with the same name, difference in the return type or in the number of arguments or in the data types. ఒకటే ప్రోగ్రామ్లో మల్టిపుల్ ఫంక్షన్స్ సేమ్ నేమ్ తోటి డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. ఇక్కడ టెంప్లెట్స్ కెన్ ఆల్సో బి ఓవర్లోడెడ్. ఫంక్షన్ టెంప్లెట్ ఫంక్షన్స్ కదా నాన్న, కాబట్టి దీస్ కెన్ ఆల్సో బి ఓవర్లోడెడ్. We can overload the generic function means we can overload the template functions can differ in the parameters list. అంటే ఒక టెంప్లెట్లో ఒకటే ఆర్గ్యుమెంట్స్, ఒక టెంప్లెట్లో మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ తోటి అలా మనం ఓవర్లోడ్ చేసుకోవచ్చు టెంప్లెట్ ఫంక్షన్. ఇట్ మే బి ఓవర్లోడెడ్ ఐదర్ బై ద ఫంక్షన్ బై ఆఫ్ ఇట్స్ నేమ్ ఆర్ బై ద టెంప్లెట్ ఫంక్షన్ ఆఫ్ ది సేమ్ నేమ్. సేమ్ నేమ్ తోటి కానీ సేమ్ రిటర్న్ డిఫరెంట్ నేమ్స్ తోటి కానీ మనము ఓవర్లోడ్ చేసుకోవచ్చు. Okay, similar to overloading of normal functions, overloading functions must differ either in terms of number of parameters or in the different types. మనం ఫంక్షన్ ఓవర్లోడ్ చేసినప్పుడు ఏంటి, నెంబర్ ఆఫ్ టైప్ పారామీటర్స్లో కానీ పారామీటర్స్ యొక్క డేటా టైప్స్లో కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం వెన్ వీఆర్ ఓవర్లోడింగ్ ద ఫంక్షన్ నేమ్ టెంప్లెట్, ఇట్ ఈస్ ఆల్సో డిఫర్ ఇన్ ద నెంబర్ ఆఫ్ parameters as well as the parameters types. మనం పాస్ చేసిన parameters types లో కూడా డిఫరెన్స్ తోటి మనం ఫంక్షన్ టెంప్లెట్ని ఓవర్లోడ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఓవర్లోడింగ్ ద ఫంక్షన్ టెంప్లెట్. ఇక్కడ చూడండి అన్న, టెంప్లెట్ క్లాస్ t1 వాయిడ్ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తుంది t1 a. ఏదైతే పాస్ చేస్తామో దట్ ఈస్ డిస్ప్లేడ్ యాజ్ ద రిజల్ట్లో a ఇంటూ a అని చేస్తాం. ద ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎందులో స్టోర్ అవుతుంది రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక టెంప్లెట్ని డిఫైన్ చేస్తాం. దిస్ ఈజ్ ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, t1 ఇక్కడ l అండ్ b రెండు ఆర్గ్యుమెంట్స్ తీస్తుంది. హియర్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఏంటి, l ఇంటూ b. ఓకే, మనం ఏరియా ఇక్కడ చూడండి, ఏరియా అండ్ ఏరియా సేమ్ నేమ్, ఆ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ ఒకటే ఆర్గ్యుమెంట్ ఉంది, ఇక్కడ రెండు ఆర్గ్యుమెంట్స్. సో దిస్ ఈజ్ ద టెంప్లెట్ డిఫైన్ చేస్తున్నాం. సో ఇది టెంప్లెట్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఏముంది, ఓవర్లోడింగ్ ద టెంప్లెట్ ఫంక్షన్. ఇక్కడ ఏరియా అండ్ 2 ఒకటే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం, ఇట్ కాల్స్ దిస్ ఫంక్షన్ టెంప్లెట్. ఏరియా ఒకటేంటి 3.5 అండ్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం, ఇట్ కాల్స్ దిస్ సెకండ్ టెంప్లెట్. ఓకే, డిపెండ్స్ ఆన్ దట్ ద ఫంక్షనాలిటీ ఏంటి. ఇక్కడ ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తుంది 2 ఇంటూ 2 4 అని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ రెక్టాంగిల్ని క్యాలిక్యులేట్ చేయడానికి రెండు ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తున్నాం. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏంటి, l ఇంటూ b 3.5 ఇంటూ 1 ఇది డిస్ప్లేస్. ఇలా మనం ఫంక్షన్ ఓవర్లోడ్, టెంప్లెట్ ఫంక్షన్ కెన్ ఆల్సో బి ఓవర్లోడెడ్ లైక్ దిస్. నెక్స్ట్ ఈజ్ ద క్లాస్ టెంప్లెట్. క్లాస్ టెంప్లెట్స్ అంటే ఏంటి, if we define the class with the templates, then that class is called the template class. So these are also known as the generic classes. When the class uses the concept of template, then those classes are called the template classes or generic classes, and which are used to define the different type of classes by passing the data type associated with. అంటే మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పాస్ చేసినప్పుడు ఏంటి, డిఫరెంట్ డేటా టైప్స్ని పాస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ క్లాస్ టెంప్లెట్ని ఏమంటాం మనము, జనరిక్ క్లాస్.
because the data type of the class and its operations is decided at the time of compilation. Templates ఎప్పుడు ఇన్స్టాన్షియేట్ అవుతాయని చెప్పాము, when we are కంపైల్ చేసినప్పుడు మాత్రమే. సో మనం ఈ ఆపరేషన్స్ కూడా ఎప్పుడు పెర్ఫామ్ అవుతాయి అన్న కంపైల్ టైంలో. when we are calling the objects, we are passing the particular type associated with that function. దాని ప్రకారం ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ this is the syntax for defining the template class t type. ఇక్కడ ఏంటి, ఫంక్షన్ ఉంటేనేమో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ ఉంటుంది. క్లాస్ ఎలా డిఫైన్ చేస్తాం, క్లాస్ కీవర్డ్ తోటి క్లాస్ నేమ్ and body of the class. Within the body we can define the variables as well as the methods. Here t type is the placeholder which represents the data type of the class. ఈ క్లాస్ యొక్క data type, and this can also be used inside the body of the, ఇక్కడ కూడా మనం డిఫైన్ చేయొచ్చు, క్లాస్ బాడీలో అయినా t type ని డిఫైన్ చేయొచ్చు. To create the class template object, you need to define the data type inside the angular brackets when we are creating. మనం angular brackets అంటే ఏంటి, క్లాస్ నేమ్, డేటా టైప్, ఆబ్జెక్ట్ నేమ్, ఇలా మనం డిఫైన్ చేయాలి. ఓకే, యాంగులర్ బ్రాకెట్స్లో డేటా టైప్ని స్పెసిఫై చేయాలి. ఇక్కడ డేటా టైప్ దేన్ని రిఫర్ చేస్తుంది, విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద పర్టికులర్ క్లాస్. ఈ డేటా టైప్ అనేది దేనికి, మనం పాస్ చేసిన డేటా టైప్ ఆర్గ్యుమెంట్ని బట్టి ఆ టైప్ ఆఫ్ క్లాస్ లాగా అది చేంజ్ అవుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూజింగ్ ద టెంప్లెట్ క్లాస్. చూడండి, నేను ఎట్లా డిఫైన్ చేస్తున్నాం, టెంప్లెట్ క్లాస్ టీ, క్లాస్ కంప్యూట్, క్లాస్ నేమ్ ఏంటి, కంప్యూట్. ఇన్ ద పబ్లిక్ సెక్షన్ వీఆర్ డిఫైనింగ్ ద వన్ మెథడ్. ఆ మెథడ్ టైప్ ఏంటి, ఇక్కడ డిఫైన్ చేసిన క్లాస్ టైప్ టీ టైప్. ఎక్స్ అండ్ వై రెండు వాల్యూస్ తీసుకోవాలి కదా సబ్ట్రాక్షన్ అన్నప్పుడు, కాబట్టి రెండు వాల్యూస్ అది రిటర్న్ చేసేది కూడా టీ టైప్, జస్ట్ లైక్ ద సేమ్ ఫంక్షన్. బట్ ఇక్కడ ఏంటి, క్లాస్లో డిఫైన్ చేస్తున్నాం. when we are defining the object, కంప్యూట్ కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని నువ్వు పాస్ చేస్తున్నావు అనేది యాంగులర్ బ్రాకెట్స్లో స్పెసిఫై చేయాలి. చూడండి, కంప్యూట్ క్లాస్ నేమ్ విత్ ఇన్ ద యాంగులర్ బ్రాకెట్స్ యూ ఆర్ స్పెసిఫైడ్, హియర్ ఐ am specified the int and object. Now this OB object takes the two integers as the arguments. ఎప్పుడైతే మనం ఈ సబ్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేస్తామో వీ హ్యావ్ టు పాస్ ద టూ ఇంటీజర్ వాల్యూస్, బికాస్ కంప్యూట్ ఓబీ అనేది ఇంటీజర్ టైప్ లాగా డిఫైన్ చేస్తాం. సో సబ్ట్రాక్షన్ ఇంటీజర్ వాల్యూ యాజ్ ఆర్గ్యుమెంట్ అనేది అవుట్పుట్ లాగా డిస్ప్లే చేస్తున్నాను. రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఓబీ డాట్ సబ్ట్రాక్ట్. ఏం పాస్ చేయాలి ఇక్కడ, ఇంట్ అన్నా, సో రెండు ఇంటీజర్స్ని పాస్ చేయాలి. అలానే మనం ఫ్లోట్కి, డబుల్కి ఇలాంటి ఆబ్జెక్ట్ని డిఫైన్ చేసి మనం కాల్ చేసుకొని ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు కదా. క్లాస్కి డిఫైన్ చేసినప్పుడు ఏంటి, వెన్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు స్పెసిఫై ద విచ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యు ఆర్ పాసింగ్ అనేది స్పెసిఫై చేయాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ద అనదర్, ఇక్కడ ఏంటి, యాడింగ్ ద ఫంక్షన్. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు ఇక్కడ అది సబ్ట్రాక్షన్, ఇది అడిషన్. ఇక్కడ టెంప్లెట్ క్లాస్ టీ, ఇక్కడ ఏంటి, రెండు నెంబర్స్ వాటిని అసైన్ చేసేస్తున్నాను 5 and 6. సో దీస్ బికమ్స్ ద ఇంటీజర్స్. అండ్ అడిషన్ అనే మెథడ్, ఆ మెథడ్లో ఏం చేస్తున్నాను, వాయిడ్ యాడ్, ఏం రిటర్న్ టైప్ ఉండదు, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2 అనేది పాస్ చేసిన వాల్యూస్ని యాడ్ చేస్తాం. ఏ అనేది క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ ఏంటి డి, ఏ టైపు ఇంటీజర్స్, డి డాట్ యాడ్. మనం ఇక్కడ వాల్యూస్ పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకు, యాడ్కి మనం ఏం ఆర్గ్యుమెంట్స్ని స్పెసిఫై చేయలేదు. యాడ్ దేన్ని యాడ్ చేస్తుంది, నెంబర్ 1 నెంబర్ 2లో ఏవైతుందో వాటిని యాడ్ చేస్తాం. మనం ఆల్రెడీ అసైన్ చేసినాం, నెంబర్ 1 ఈజ్ ఈక్వల్ టు 5, నెంబర్ 2 ఈజ్ ఈక్వల్ టు 6. సో 5 + 6 యాడ్ చేసి అవుట్పుట్ లాగా డిస్ప్లే చేస్తాం. ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం ఇంట్, అంటే ఏంటి, ఇంటీజర్స్ని ఇంటీజర్ లాగా చేస్తాయి. ఇక్కడ ఫ్లోట్ అని డిఫైన్ చేసినాం అనుకోండి, ఇక్కడ 5.0 6.0 లాగా తీసుకుంటుంది, అంతే డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటి, క్లాస్ టెంప్లెట్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. ఫంక్షన్స్ టెంప్లెట్స్ని ఎట్లయితే మల్టిపుల్ పారామీటర్స్తో డిఫైన్ చేసుకోవచ్చో, టెంప్లెట్ క్లాస్ కెన్ ఆల్సో బీ డిఫైన్డ్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. ఓకే, అంటే మనం క్లాస్లో ఎన్ని వేరియబుల్స్ అన్ని ఉండని, ఒకటే పారామీటర్ ఉన్నప్పుడు అన్ని ఆర్గ్యుమెంట్స్ అదే టైప్ లాగా చేంజ్ అవుతున్నాయి. మల్టిపుల్ టైప్స్ లాగా డిఫైన్ చేసుకోవాలనుకున్నప్పుడు వీ హ్యావ్ టు డిఫైన్ ద క్లాస్ టెంప్లెట్ విత్ మల్టిపుల్ పారామీటర్స్. సో వీ కెన్ యూజ్ మోర్ దెన్ వన్ జనరిక్ డేటా టైప్ ఇన్ ద క్లాస్ టెంప్లెట్ అండ్ ఈచ్ జనరిక్ టైప్ ఈజ్ సెపరేటెడ్ బై ద కామాస్. ఎలా డిఫైన్ చేస్తాం, టెంప్లెట్ క్లాస్ T1, క్లాస్ T1 అప్ టు క్లాస్ Tn, అంటే డిఫరెంట్ డేటా టైప్స్ని అప్ టు n వేరియబుల్స్ వరకు మనం డిఫైన్ చేస్తాం. క్లాస్ నేమ్
అండ్ హియర్ ఈజ్ ద బాడీ ఆఫ్ ది క్లాస్. యాజ్ యూజువల్ క్లాస్ నేమ్ అని ఇలా డిఫైన్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి టెంప్లెట్ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాను T1 T2 రెండు ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమో T1 టైప్ అవుతుంది, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏమో T2 టైప్ అవుతుంది. అండ్ ఏవైతే ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేస్తానో ఎక్స్ అండ్ వై లాగా ఎక్స్కి పాస్ చేసిన వాల్యూ ఏకి అసైన్ అవుతుంది, వైకి పాస్ చేసిన వాల్యూ బీకి అసైన్ అవుతుంది. అండ్ దీస్ వాల్యూస్ ఆర్ డిస్ప్లేడ్. జస్ట్ పాస్ చేస్తున్నాం, డిస్ప్లే చేస్తాం. వెన్ వీఆర్ డిఫైనింగ్ ద ఆబ్జెక్ట్ వీ హ్యావ్ టు పాస్ ద డేటా టైప్స్. T1 ఏమో ఇంటీజర్ టైప్ అని, T2 ఏమో ఫ్లోట్ టైప్ అని డిఫైన్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఇంటీజర్ పాస్ చేయాలి, సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫ్లోట్. ఓకే, ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేస్తున్నాం డీకి ఏం పాస్ చేయాలి, ఫస్ట్ ఇంటీజర్ అండ్ సెకండ్. సో ఇంటీజర్ బదులు 5, సెకండ్ ఫ్లోట్ బదులు 6.5ని పాస్ చేస్తాం. డి డాట్ డిస్ప్లే ఏదైతే వాల్యూస్ని పాస్ చేసినామో దాన్ని డిస్ప్లే చేయడానికి డిస్ప్లే మెథడ్ని కాల్ చేస్తాం. ఇలా మనం ఏంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసి క్లాస్ టెంప్లెట్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. హియర్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సేమ్ నానా ఇక్కడ ఏం చేస్తుంది, జస్ట్ వాల్యూస్ని కంప్యూట్ చేసి డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మనం ఇంతకుముందు డిస్ప్లే మెథడ్ యూజ్ చేసినాం. హియర్ వీఆర్ డిస్ప్లే యూజింగ్ ద షో మెథడ్. ఇక్కడ టెంప్లెట్ ఏంటి T1 T2 అని యూజ్ చేయకుండా A అండ్ B. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ అనేది ఫస్ట్ టైపు డేటా టైపు, బి అనేది సెకండ్ టైప్. ఇక్కడ మనం ఫ్లోట్ అండ్ అన్నాం అంటే ఫస్ట్ ఏ అనేది ఫ్లోట్ టైపు, సెకండ్ది బి టైప్. అంటే ఎక్స్ అనేది ఫ్లోట్ టైపు, బి సెకండ్ది బి ఏంటి ఇంటీజర్ టైప్. సో ఫస్ట్ వాల్యూ 5.5, సెకండ్ వాల్యూ ఇంటీజర్ 2 అని పాస్ చేస్తాం. ఇక్కడ మనం డిఫైన్ చేసిన పదాన్ని బట్టి ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇలా చేంజ్ అవుతుంటాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ క్రియేటింగ్ ద సింపుల్ క్యాలిక్యులేటర్ యూజింగ్ ద క్లాస్ టెంప్లెట్. క్లాస్ టెంప్లెట్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, క్యాలిక్యులేటర్ అంటే ఏంటి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫార్మ్ చేస్తాం. ఇక్కడ నేను టెంప్లెట్ని డిఫైన్ చేస్తున్నా. హియర్ టెంప్లెట్ క్లాస్ టీ, క్లాస్ నేమ్ ఏమి ఇచ్చాను క్యాలిక్యులేటర్. హియర్ ఐఎమ్ డిఫైనింగ్ ద ప్రైవేట్ మెంబర్స్ నెంబర్ 1 and నెంబర్ 2 విచ్ ఆర్ ఆఫ్ ది type T type. And in the calculator when we are creating the object we have to pass the two types N1 and N2 which are assigned to N1 is assigned to number 1, N2 is assigned to number 2. ఇది మనం ఆబ్జెక్ట్, ఇదేంటి కన్స్ట్రక్టర్ కదా. క్లాస్ నేమ్ తోటి సేమ్గా మనం ఫంక్షన్ని డిఫైన్ చేస్తే దట్ బికమ్స్ ద కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు రెండు వాల్యూస్ని పాస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే ఏం చేస్తున్నాం, జస్ట్ రిజల్ట్లో డిస్ప్లే చేస్తున్నాం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లై అండ్ డివైడ్. ఓకే, యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తుంది. యాడ్ ఏం చేస్తుంది, నెంబర్ 1 ప్లస్ నెంబర్ 2ని రిటర్న్ చేస్తుంది. సబ్ట్రాక్ట్ ఏం చేస్తుంది, నెంబర్ 1 మైనస్ నెంబర్ 2. మల్టిప్లై ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది. డివైడ్ ఈజ్ నెంబర్ 1 డివైడెడ్ బై నెంబర్ 2. దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్. ఇవి రిటర్న్ చేసే టైప్స్ ఏంటి, టీ టైప్. ఇన్ ద మెయిన్ వెన్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ క్యాలిక్యులేటర్ దిస్ ఈజ్ ద ఇంట్. సో ఇంట్ ఆబ్జెక్ట్ ఏమి ఇస్తున్నాను, ఇంటీజర్ కాబట్టి ఇంట్ CALC అని ఇచ్చాను. రెండు ఇంటీజర్స్ పాస్ చేయాలి. సో ది టీ టైప్ ఏమైంది ఇంటీజర్. క్యాలిక్యులేటర్ ఫ్లోట్ అన్నాను. సో ఈ టీ టైప్ ఏమైంది ఇక్కడ ఫ్లోట్. ఇదేంటి ఫ్లోట్ క్యాలిక్యులేటర్, రెండు ఫ్లోట్ వాల్యూస్. ఇంటీజర్ రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తున్నాము. ఇంట్ క్యాలిక్యులేటర్ ఈ ఆబ్జెక్ట్ నేమ్ డాట్ డిస్ప్లే రిజల్ట్. ఈ మెథడ్ని కాల్ చేస్తే ఈ 2 and 1కి డిస్ప్లే చేస్తుంది. ఈ ఇంటీజర్ వాల్యూస్ యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్, ఇట్లా ఇంటీజర్ వాల్యూస్ తోటి ఫ్లోట్ వాల్యూస్ తోటి ఏంటి డిఫరెంట్ వాల్యూస్ యొక్క అడిషన్, సబ్ట్రాక్షన్ని డిఫరెంట్. ఇంట్ అన్నప్పుడు ఇంట్ రిజల్ట్స్, రెండు ఇంటీజర్స్ అయినప్పుడు నెంబర్స్ ఆర్ 2 and 1 అండ్ అడిషన్ ఈజ్ 2 + 1, సబ్ట్రాక్షన్ 2 - 1, మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్ ఈజ్ అండ్ డిస్ప్లే అలా డిఫైన్. ఫ్లోట్ రిజల్ట్స్ అన్నప్పుడు వాల్యూస్ ఏంటి 2.4 and 1.2. సేమ్ ఫంక్షన్ వర్కింగ్ ఫర్ 2 integers యాజ్ వెల్ యాజ్ ఫర్ ద 2 floats. ఇలా మనం ఏంటి డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ని డేటా టైప్ ఆర్గ్యుమెంట్స్ని పాస్ చేసి మనము ఒకటే ఫంక్షన్ తోటి డిఫరెంట్ డేటా టైప్స్కి మనం సేమ్ ఆపరేషన్ని పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ది యూజింగ్ ద టెంప్లెట్. క్లాస్లో అయినా ఐదర్ ద క్లాస్కి అయినా ఫంక్షన్గా అయినా ఇలా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఫంక్షన్ అంటేనేమో ఫంక్షన్ అని డిఫైన్ చేస్తాం, క్లాస్ అన్నప్పుడు నాన్న క్లాస్ లాగా డిఫైన్ చేస్తాం. ఓకే, and we have the differences with the comparing with the function overloading. Function template, function overloading similar, but difference ekkada undi chudandi. Overloading annappudu em chestamu, overloading is used when multiple functions do similar operations. Same operations ni different functions same perform chestayi annappudu we have to define the function overloading.
Function template is used when functions do identical operations. Identical operations perform చేసినప్పుడు we can define the function templates. And function overloading can take varying number of arguments. Function overloading లో ఏంటి డిఫరెన్స్ అనేది ఎక్కడ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో ఉంటుంది. టెంప్లెట్స్లో ఎప్పుడు ఉంటుంది, టెంప్లెట్స్ కెనాట్ టేక్ వేరింగ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. డేటా టైప్లో మాత్రమే ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్లో మాత్రం డిఫరెన్స్ని మనం డిఫైన్ చేయాలి. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ద ఫంక్షన్ టెంప్లెట్. And what is the advantages of using the templates? Okay, templates are the type safe. Templates ni use cheyadam valla enti type ane we have the data type edaithe use chestam, those are the safe. And these are generally considered as the improvement over the macros for these purposes. Type safe kabatti enti macros ni use chesinam valla enti we have secured the data anedi secure ga untadi. సో మ్యాక్రోస్ని యూజ్ చేయడం వల్ల దాని యొక్క ఇంప్రూవ్మెంట్ని మనం టెంప్లెట్స్ లాగా డిఫైన్ చేస్తాం. అండ్ దీస్ అవాయిడ్స్ ద కామన్ ఎర్రర్స్ విచ్ ఫౌండ్ ఇన్ ద కోడ్ విచ్ మేక్స్ హెవీ యూజ్ ఆఫ్ ఫంక్షన్స్ లైక్ మ్యాక్రోస్. మ్యాక్రోస్ యూజ్ చేసినప్పుడు ఫంక్షన్ని డిఫైన్ చేయడం చాలా లెంతీ ప్రాసెస్. బట్ మనం టెంప్లెట్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటి, లెస్ కోడ్ ఉంటుంది, ఆ కామన్ ఎర్రర్స్ని కూడా మనము రెడ్యూస్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్, దీస్ బోత్ టెంప్లెట్స్ అండ్ మ్యాక్రోస్ ఆర్ ఎక్స్పాండెడ్ ఎట్ కంపైల్ టైమ్. మ్యాక్రోస్ అయినా టెంప్లెట్స్ అయినా కంపైల్ టైంలోనే ఎక్స్పాండ్ అవుతాయి. అండ్ దిస్ ఈస్ ద గుడ్ వే ఆఫ్ మేకింగ్ ద జనరలైజేషన్ ఫర్ ఏపీఐ. ఓకే, జనరిక్ ఫంక్షన్స్ అండ్ జనరిక్ క్లాసెస్ని డిఫైన్ చేస్తున్నాం కదా. సో జనరలైజేషన్ కోసం ఈ టెంప్లెట్స్ అనేటివి బెస్ట్ అన్నట్టు యూజ్ చేయడం అనేది. నెక్స్ట్ వీ హ్యావ్ ద డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి, మెనీ కంపైలర్స్ డు నాట్ సపోర్ట్ నెస్టింగ్ ఆఫ్ టెంప్లెట్స్. ఒక టెంప్లెట్లో ఇంకో టెంప్లెట్ని డిఫైన్ చేయడం అనేది పాసిబుల్ కాదు. దట్ ఈస్ ద మెయిన్ డిసడ్వాంటేజ్. అండ్ వెన్ టెంప్లెట్స్ ఆర్ యూజ్డ్ ఆల్ కోడ్స్ ఆర్ ఎక్స్పోజ్. ఎప్పుడైతే టెంప్లెట్స్ యూజ్ చేస్తామో కోడ్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. దట్ బికమ్స్ ద డిసడ్వాంటేజ్. అండ్ సమ్ కంపైలర్స్ హ్యావ్ పూర్ సపోర్ట్ ఆఫ్ టెంప్లెట్స్. కొన్ని కంపైలర్స్ టెంప్లెట్స్ని సపోర్ట్ చేయవు. Approximately all compilers produce the unhelpful, confusing error messages when errors are detected in the template. ఎప్పుడైతే మనం టెంప్లెట్స్ని యూజ్ చేస్తామో ఆ కోడ్లో ఎర్రర్స్ వస్తే ఏంటి, దాన్ని మనం చేంజ్ అనేది చేయడం కుదరదు. అండ్ ఇట్ ఆల్సో మేక్ ఇట్ ఛాలెంజింగ్ ద డెవలప్స్ ఆఫ్ ది టెంప్లెట్స్. మనం టెంప్లెట్స్ని ఇలానే క్రియేట్ చేయొచ్చు, అట్లాంటి ఛాలెంజింగ్ అనేది మనం వీటితోటి పెర్ఫామ్ చేయాలి. సో దీస్ ఆర్ బికమ్స్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది టెంప్లెట్స్. Okay, this is about the template functions and template classes. Okay, in the next class we will discuss about the exception handling in the C++. Exception handling ante enti, handling the errors. Okay, errors వచ్చినప్పుడు అవి రాకుండా చేయడానికి మనం ఏం చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం.